గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ నా అన్వేష్ ని నెటిజన్లు చెడుగుడు ఆడేసుకుంటున్నారు. హిందూ దేవతామూర్తులైన సీతమ్మ తల్లి ద్రౌపదిపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాదు, ఒక పుచ్చకాయ పట్టుకుని మహిళలు పురుషులను కూడా తీవ్రంగా అసభ్యకరంగా పదజాలాన్ని ఉపయోగిస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. దీంతో నెటిజన్లు ఇక ఏమాత్రం క్షమించకుండా విరుచుకుపడుతున్నారు. తమదైన స్టైల్లో ఇచ్చి పడేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నా అన్వేషణ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి సోషల్ మీడియాలో డౌన్ టు ఎర్త్ తన గురించి చెప్పుకుంటూనే సొసైటీలో అలాగే నెటిజన్ల దగ్గర సానుభూతి పొందుతూ ఎదిగినటువంటి అన్వేష్ ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఒక సెలబ్రిటీగా మారిపోయిన తర్వాత తను స్టైల్ మార్చేశాడు. అది కూడా యాక్సెప్టబులే. కానీ కొన్ని విషయాల్లో ఆయన నేరుగా జోక్యం చేసుకుంటూ స్వేచ్ఛ అని పేరుతో ఆసరా చేసుకొని విచ్చలవిడిగా విశ్రులంకత్వంగా ఆయన మాట్లాడే పదజాలం కూడా చాలా అభ్యంతరకరంగా ఉంది. ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో అలా క్షమిస్తూ వచ్చినటువంటి నెటిజన్లు ఇప్పుడు మాత్రం ఊరుకునేదే లేదు, తగ్గేదే లేదు అంటూ చెలరేగిపోతున్నారు. అంతేకాదు, ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు, ఒక్కసారి నువ్వు పుట్టినటువంటి గడ్డపైకి వచ్చి ఈ వ్యాఖ్యలు చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో చూద్దు గాని అంటూ కూడా సవాల్ చేస్తున్నారు. అంతేకాదు, దానవాయిగూడానికి చెందిన సత్యనారాయణ కూడా అన్వేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇమీడియట్గా అతనిపైన యాక్షన్ తీసుకోండి అంటూ పోలీసులను రిక్వెస్ట్ చేస్తూ కంప్లైంట్ ఇచ్చాడు. నిన్న విశాఖలోని గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు కూడా అన్వేష్ పై చర్యలు తీసుకోవాలి, అనుచితమైన వ్యాఖ్యలు దేవతామూర్తులపై చేయడమే కాదు, ఇప్పుడు యాక్టర్ శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ చేస్తూ ఆయన రిలీజ్ చేస్తున్నటువంటి ప్రతి వీడియో కూడా చాలా అభ్యంతరకరంగా ఉంది. సొసైటీ యాక్సెప్ట్ చేసే విధంగా అస్సలు లేదు. ఇలాంటి వాళ్ళను అస్సలు క్షమించకూడదు, ఉపేక్షించకూడదు అంటూ కూడా విశ్వ హిందూ ప్రతినిధులు గోపాలపట్నం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఇలా అనేక చోట్ల అన్వేష్ పై కంప్లైంట్లు వెల్లువెత్తుతున్నాయి. మరొక వైపు ఇన్ఫ్లుయెన్సర్లు కూడా తమదైన స్టైల్లో ఇచ్చి పడేస్తున్నారు. నీకులాగానే మేము కూడా నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని నీ మాటలకు కనెక్ట్ అయ్యి ఫాలో అయిన నెటిజన్లు కూడా ఇప్పుడు అన్వేష్ మాట్లాడినటువంటి మాటల తీరును బట్టి అన్ఫాలో అయిపోతున్నారు, అన్సబ్స్క్రైబ్ అయిపోతున్నారు. అది కూడా వేలల్లో కాదు, లక్షల్లో. అంటే ఒక పతనం అనేది స్టార్ట్ అయింది కదా. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి మనిషికి మాట్లాడే హక్కు ఉంది, స్వేచ్ఛ ఉంది. కానీ స్వేచ్ఛ అనే పేరుతో విచ్చలవిడితనానికి వెళ్తే గనక ఎవరు క్షమించరు, ఉపేక్షించరు, ఊరుకునే ప్రసక్తే ఉండదు. ఇప్పుడు యాక్టర్ శివాజీ మహిళల గౌరవాన్ని పెంచే విధంగా వస్త్రధారణ ఉంటే బాగుంటుందమ్మా, లేకపోతే ఇంకొక రకంగా మిమ్మల్ని ట్రీట్ చేయాల్సి ఉంటుంది, అనేక రకాల కోణాల్లో మిమ్మల్ని మాట్లాడాల్సిన పరిస్థితులు మనసులో అనుకుంటారు అంటూ ఆయన బహిరంగంగా చెప్పినటువంటి వ్యాఖ్యల తర్వాత తీవ్ర దుమారం రేగుతోంది. ఆ తర్వాత యాంకర్ అనసూయ కూడా ముందుకొచ్చి నేను యాక్టర్నే, నేను కూడా హీరోయిన్నే, కాబట్టి మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను, వస్త్రధారణ అనేది మా స్వేచ్ఛ, మా ఇష్టం అంటూ ఆమె కూడా కౌంటర్ ఇచ్చారు. అది అంతవరకు ఓకే. దానిపై నెటిజన్లు కూడా ఎవరికి సపోర్ట్ చేయాల్సిన వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరికి స్వేచ్ఛగా మాట్లాడాలనిపించింది వాళ్ళు మాట్లాడారు. ఇంతలోనే ప్రపంచ యాత్రికుడు పేరుతో విదేశాల్లో తిరుగుతూ అక్కడ కల్చర్ని మనందరికీ చెబుతూ మన ఇండియన్స్కి బాగా కనెక్ట్ అయినటువంటి నా అన్వేషణ యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ అన్వేష్ ఇప్పుడు మాత్రం ఈ విషయంలో జోక్యం చేసుకునే విధానం తీవ్ర అభ్యంతరకరంగా ఉంది. అంతేకాదు, కేవలం మహిళలే నా లైవ్లోనికి రండి, మీ స్వేచ్ఛను పంచుకోండి, కేవలం ఇది మహిళల వస్త్రధారణ, మహిళల స్వేచ్ఛ కోసం జరుగుతున్న ఒక లైవ్ పోరాటం అంటూ కూడా లైవ్లో కొంతమంది కాల్స్ను కూడా తీసుకున్నారు. మళ్ళీ వాళ్ళని మాట్లాడనివ్వకుండానే ఈయనే మాట్లాడిస్తున్నారు. అది తప్పితే నెక్స్ట్ స్టెప్లో ఆయన చాలా హద్దులు దాటిపోయాడు. ఒక వాటర్ మెలన్ పుచ్చకాయను పట్టుకొని మహిళలకు ఉండేవివి, మగవాళ్ళకు ఉండేవివి అంటూ ఆయన మాట్లాడినటువంటి విధానం కావచ్చు, ఆ వివరించిన తత్వం అనేది తీవ్ర అభ్యంతరకరంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది దాన్ని ఎలా చెప్పాలో కూడా అర్థం కావటం లేదు. పిల్లలు కనుక ఆ వీడియోలు చూస్తే ఏం నేర్చుకోవాలి అనుకుంటున్నాడు, వీడు ఏం చెప్పాలి అనుకుంటున్నాడు, వీడు నిన్న మొన్నటి వరకు గారు అని సంబోధించిన మాకు కూడా అంతే కోపం వస్తుంది. ఎందుకంటే తెలియదు, ఈ రోజుల్లో పిల్లలు చాలా
విరివిగా ఫోన్లు వాడుతూ ఉన్నారు. అసలు అనవసరమైనటువంటి నాలెడ్జ్ను ఇంత వివరంగా ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒక యూట్యూబర్ అయిన వ్యక్తి వివరించడం ద్వారా సొసైటీకి ఏదైనా చెప్పాలనుకుంటున్నాడా? చెడుని సొసైటీ మీద రుద్దాలి అనుకుంటున్నాడా? లేనిపోని ఆలోచనలు ఇంకొంతమందిలో ప్రేరేపించాలి అనుకున్నాడా? ఏం చెప్పాలి అనుకున్నాడు? చెప్పొచ్చు. ఒక రకంగా ఈ అత్యాచారాలపై తన గలం విప్పడంలో తప్పలేదు, తన వాయిస్ వినిపించడంలో తప్పలేదు, తన ఆవేదన వ్యక్తం చేయడానికి అనేక వేస్ ఉన్నాయి. కానీ తను చెప్పాలి అనుకున్నది చాలా ఇబ్బందికరంగా, అసభ్యకరమైన పదజాలాలతో, అసభ్యకరమైన చేష్టలతో తాను వివరించినటువంటి వీడియో మాత్రం ప్రతి మహిళ భూత పురాణాలు అందుకొని మరీ ఏకిపారేస్తున్నారు అన్వేష్ని. సో ఇప్పుడు అన్ఫాలోవర్స్ ఎవరైతే ఫాలోవర్స్తో ఒక సెలబ్రిటీ హోదా పొందినటువంటి అన్వేష్ ఒక్కసారిగా తను పతనం అనేది స్టార్ట్ అయిందనే చెప్పాలి. రోజుల్లో కాదు, గంటల్లోనే లక్షల్లో అన్సబ్స్క్రైబ్ అవుతూ వస్తూ అవి స్క్రీన్ షాట్లు కూడా వేస్తున్నారంటే అతని మాటలను, అతని వ్యక్తిత్వాన్ని, అతని బిహేవియర్ని ఎట్లా చూస్తున్నారో సొసైటీ అనేది ఆ రిజల్ట్ అతనికి అర్థమైపోతోంది. తర్వాత వ్యంగ్యంగా ఆయన ముందుకొచ్చి మళ్ళీ సారీ చెప్పేస్తున్నాను అంటూ మాట్లాడినటువంటి విధానంలో కూడా అనేక రకాల అర్థాలు వెతుక్కోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఒక రకంగా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మారి అన్వేష్ని టార్గెట్ చేస్తూ, అన్వేష్ నువ్వు చేసిన తప్పిదే, నువ్వు ఇలా చేయకూడదు, ఇలా మాట్లాడి ఉండకూడదు, నువ్వు కూడా తెలుగు గడ్డపై పుట్టావు, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఏంటో నీకే బాగా తెలియాలి, నువ్వు ఏ చోటకు వెళ్ళిపోయినా నువ్వు మనిషివి కాకుండా పోవు, ఇండియన్ అయి ఉండకుండా పోవు. అందులోనూ అతను విశాఖ భీములకి చెందినటువంటి వ్యక్తి. తర్వాత అసలు ఈ ప్రపంచ యాత్రికుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, కానీ ఆయన వాక్చాతుర్యం బాగుంది, అన్ని దేశాలు ఒక సాధారణమైన వ్యక్తి వెళ్ళగలుగుతున్నాడు అంటే రియల్గా అతని గొప్పతనాన్ని, అతని టాలెంట్ని యాక్సెప్ట్ చేయాలని చెప్పి ఎంతోమంది లక్షల మంది ఫాలోవర్లు, మిలియన్స్లో వ్యూస్ ఆయన వీడియోస్కి వచ్చాయి. బట్ ఆ స్టేజ్ని, ఆ హోదాని ఆయన అలా నిలుపుకోవాలి, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. మనం ఒక రేంజ్లోకి వచ్చేసామని ఏది పడితే అది మాట తుల్లి మాట్లాడితే గనుక దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా అన్వేషి అని చెప్పాలి. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు పట్టింది ఆయన ఒక హోదాని సంపాదించడానికి, తనేంటో ప్రపంచానికి పరిచయం చేసుకోవడానికి. కానీ కొన్ని గంటలు కూడా పట్టలేదు అతని పతనం స్టార్ట్ అవ్వడానికి. ఎందుకంటే ప్రతిదీ ఒక మాటే తన వ్యక్తిత్వాన్ని కావచ్చు, తన క్రమశిక్షణను కూడా డిసైడ్ చేస్తుంది, తన ఎదుగుదలను కూడా డిసైడ్ చేస్తుంది. కానీ ఆ మాటలతోనే అతను ఇప్పుడు అందరి దృష్టిలో ఒక విలన్గా మారిపోయినటువంటి పరిస్థితి. హిందూ దేవతామూర్తులు, కోట్ల మంది దేవతలను కూడా అదే ఆలోచనతో, అదే గౌరవంతో, అదే భక్తితో పూజించేటటువంటి హిందువుల మనోభావాలను పూర్తిగా దెబ్బతీయటమే కాదు, ఆడ మగ అన్నదానికి జాతి కులం భేదం ఉండదు. అలాంటిది ఆయన వ్యాఖ్యలు అంతకు మించి చేశాడు. ఇప్పుడు అన్ని వర్గాల వారు కూడా నెటిజన్లు అతని వీడియోలు చూసిన ప్రతి ఒక్కరూ, షేర్స్ వెళ్ళి చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఎక్కువగానే రియాక్ట్ అవుతున్నారు, ఇచ్చి పడేస్తున్నారు. ఈ మధ్య మహిళలైతే నువ్వు మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఇదే చెప్పాలి అనుకుంటున్నావా, ఇలాంటి స్వేచ్ఛే మీ ఇంట్లో మీ అమ్మగారికి కానీ, మీ చెల్లికి కానీ, నీ కూతురికి కానీ ఇవ్వాలనుకుంటున్నావా అంటూ అన్వేష్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, అన్వేష్ నువ్వు ఏం మాట్లాడాలి అనుకున్నావు అంటూ కూడా ఏకిపారేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు విశాఖలో, అలాగే దానవాయిగూడానికి చెందినటువంటి సత్యనారాయణ అనే ఒక వ్యక్తి కూడా అన్వేష్పై చర్యలు తీసుకోవాలి, అతని ఎక్కడున్నా కూడా ఇండియాకు రప్పించి అరెస్టు చేయండి, బుద్ధి చెప్పండి, ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఎవరూ సాహసించకూడదు అనే రేంజ్లో మాత్రం ఇప్పుడు నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. మరి అన్వేష్ వ్యాఖ్యల పైన అన్వేష్ సారీ చెప్పినప్పటికీ కూడా ఒక హత్య చేసేసి నేను పలానా కారణం వల్ల చేసేసాను అంటే అది నేరం కాకుండా పోదు. యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ఇతను మాటలు చాలా బాధాకరమైనటువంటి మాటలు మాట్లాడాడు, అభ్యంతరకరమైన మాటలు మాట్లాడాడు. అది ఒక స్టేజ్ని దాటిపోయింది. పూర్తిగా ఏంటంటే మానసిక పరిస్థితి బాగా లేని వాళ్ళు ఎందుకు అన్నాము అంటే అది ఒక ప్రాబ్లం, అది ఒక హెల్త్ ఇష్యూ. సో వాళ్ళ కండిషన్ ఎలా ఉంటుందో తెలుసు, ఏది మంచి ఏది చెడు తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. అది మెడికల్గా మనం అర్థం చేసుకోగలుగుతాం. కానీ నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్వి, ఒక మేధావితనంతో ప్రపంచ యాత్రికుడిగా మారినటువంటి నువ్వు మాట్లాడే మాటలు అనేవి ఎలా తీసుకోవాలి, నీకు కూడా ఒక మానసికమైన రోగంతో నువ్వు మాట్లాడేవని తీసుకోవాలా, ఎలా తీసుకోవాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా అన్వేష్ వ్యాఖ్యల పైన, అన్వేష్ బిహేవియర్ పైన, అన్వేష్ మొదట
ఒక యూట్యూబర్గా ఎదిగిన నుంచి ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఒక సెలబ్రిటీగా మారిన తర్వాత ఆయనలో వచ్చిన చేంజెస్ పైన, ఆయన వ్యాఖ్యల్లో, ఆయన బిహేవియర్లో వచ్చినటువంటి ఈ మార్పుల పైన ఏమంటారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు